ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు టాటా గ్రూప్ సహకారంతో ప్రారంభించిన ఇంటర్నెట్ సాథీ కార్యక్రమం విజయవంతమైందని ఎంపీ కేశినేని నాని అన్నారు. టాటా ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ను విస్తృతంగా వినియోగించడం సహా మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటివరకు జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,20,000 మందికి ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించామన్నారు. రెండో దశ సాథీ కార్యక్రమాన్ని ఆయన విజయవాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టాటా ట్రస్ట్ వారు గూగుల్ ఇండియా అట్లాగే ఇంటెల్ ఇండియాతో కలిపి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది. దీంట్లో ఇప్పటికే నందిగామ, తిరువురుకు సంబంధించినటువంటి 1,20,000 మంది గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్లో వాడకంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 90% మహిళలు ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకున్నటువంటి మహిళలు కూడా అందరూ అల్లికలు, కుట్లలో ఇంతకుముందు చేస్తున్నటువంటి మహిళలు, వాళ్ళకి కొంత ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఇంటర్నెట్ ద్వారా మేము తెలుసుకుంటున్నామని చెప్తున్నారు. అట్లాగే వంటలు చేసుకునే వారు కానీ, లేకపోతే స్వీట్ షాప్ వారు కానీ, అట్లాగే గాజులు చేసిన వాళ్ళు కూడా గాజులు ఎట్లా మనం ఇంతకుముందు ఆదాయాలు పెంచుకుంటున్నామో దాని గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. అట్లాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో కూడా ఇంకా 1,80,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవరైతే మహిళలకి ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కిట్స్ ఇచ్చాం. వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల్ని, గృహిణుల్ని, రైతుల్ని అందరూ కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు పొలాల్లో కానీ లేదా వాళ్ళు చేస్తూ ఉన్న పనుల మీద సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఇవాళ మంచి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. కాబట్టి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇవన్నీ కూడా ఈ అనుసంధానంతో మంచి జరుగుతుంది.